सूर्यकोटि समप्रभा सर्वकार्येषु सर्वदा। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। సూర్యుడితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. ఆ కాలంతో నడిచిన వాళ్ళందరూ వందలు పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ బల 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 బల. చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రతి విద్యార్థి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఎటువంటి ఇండిసిప్లిన్కి తావివ్వకుండా మరి స్పోర్ట్స్మెన్స్ లో పాల్గొని సక్సెస్ కావాలని నేను అభిలషిస్తున్నాను. మరి విద్యార్థులందరూ తమ విద్యా సమయాన్ని స్పోర్ట్స్కే కాకుండా ఇంకా చదువుకోవడానికి జ్ఞాన సముపార్జనకి వినియోగించుకోవాలని మరి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం వలన విద్యార్థుల్లో ఉత్సాహము రేకెత్తుంది మరియు వారు జీవితంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. శ్రీ చైతన్య స్కూల్స్ వారు మరి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 450 స్కూల్స్ మేనేజ్ చేస్తూ మరి 1,00,000 మంది విద్యార్థులకి విద్యను అందజేస్తున్నారు. మరి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందాలని మరి ముందుకెళ్లాలని ఎంతో ఆశతోటి ఇటువంటి మరి పేరెన్నిక కన్న ప్రైవేట్ స్కూల్స్ లో చదివిపిస్తున్నారు. మరి విద్యార్థులందరికీ మీ పైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది. మరి ఏదైతే టీచర్స్ చెప్పారో ఆ పాఠాలను క్షుణ్ణంగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా మన భారతదేశం ముందుకెళ్లాలంటే మరి విద్యాలయాలే చాలా పటిష్టంగా ఉండాలి. అది కూడా ముఖ్యంగా మంచి లీడర్స్ తయారు కావాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది సింగరింగ్ గ్రౌండ్స్లో. నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ విత్ యూ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చెప్పాలంటే స్పోర్ట్స్ ఎందుకు ఆడతామో మీ అందరికీ తెలుసు. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల
మన యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు శారీరక దృఢత్వం ఏర్పడుతుంది, తర్వాత మనకు మానసిక మెంటల్గా కూడా మనము చాలా ఫిట్ అవుతాం, సౌండ్ మైండ్ సౌండ్ బాడీ. అలాగే మనకు స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది, కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అట్లాగే ఇది మనం చూస్తున్నాము చాలా వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొంతమంది స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ కొన్ని వ్యసనాలకి, డ్రగ్స్ లాంటి వాటికి బానిస అవుతున్నారు. సో ఇలాంటి మనం స్పోర్ట్స్లో మనం కనుక రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తే, మనం స్పోర్ట్స్ పట్ల మనము ఇంట్రెస్ట్ పెంచుకుంటే మనకు స్కిల్ ఉన్నటువంటి గేమ్లో మనం వ్యసనాలకు దూరంగా ఉండవచ్చు. అలాగే మనకు మీ అందరికీ తెలుసు, సెల్ ఫోన్ కూడా మనకు ఒక వ్యసనం అయిపోయింది ఈ రోజులలో. మనం దాని నుంచి కూడా మనము దూరంగా ఉండవచ్చు. తర్వాత సోదర భావం పెంపొందుతుంది. మనం స్కూల్లో మనం అంతా ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, వీఆర్ ఆల్ ఈక్వల్ అనేటువంటిది కూడా మనకు స్పోర్ట్స్ ద్వారా మనం ఆ యొక్క భావనను పెంపొందించుకోవచ్చు. అలాగే మీకు ఆసక్తి ఉన్నటువంటి, స్కిల్స్ ఉన్నటువంటి, దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గేమ్లో మీరు ఇంకా ముందుకు పోయినట్టయితే, మీకు తెలుసు ప్రస్తుతం కొన్ని గేమ్స్ మనకు ఇప్పుడు క్రికెట్ లాంటివి, ఇంకా చాలా గేమ్స్, ఈ టెన్నిస్, ఇవన్నీ షటిల్, ఈ కమర్షియల్గా ఎలా అవుతున్నాయి మీరంతా చూస్తున్నారు. సో మనకి స్పోర్ట్స్ ద్వారా అట్లా కూడా మనం ముందుకోవచ్చు, భవిష్యత్తులో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.